హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. వినాయక చవితి డే 2 వ్లాగ్. ఈరోజు ఏంటంటే మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎల్మంద క్రాస్లో ఒక పెద్ద బొమ్మ పెట్టాడు నరేష్ అన్న. అక్కడ అన్నదానం జరుగుతుంది ఆఫ్టర్నూన్. సో ఆ అన్న లాస్ట్ ఇయర్ కూడా రమణ అన్న చేయించారు, ఇయర్ కూడా చేయిస్తున్నారు. ఎట్లుంటుందా ఏంటా అని వెళ్ళి ఫుడ్ తింటూ చూపిస్తాను. ఓకే, ప్రెసెంట్ ఎల్మంద క్రాస్ నరేష్ వాళ్ళ మమ్మీ, ఈయన యూత్ ప్రెసిడెంట్ ఇక్కడ. హాయ్ అన్న, బాగున్నారా? హాయ్ చెప్పు మళ్ళీ. అన్న ఏం చేస్తున్నావు అన్న? ఏం ఇంత మంచి పనులు చేస్తున్నావు అసలు? అప్పుడప్పుడేనా? రాజేష్ నువ్వు పిలిచినావు అసలు? మళ్ళీ ఫోన్ రాలేదని ఫోన్ చేసినావా? ఏమన్నాడు? వస్తా అన్నాడా? ఇక్కడ అన్నదానం అనేది పాస్ట్ 3 yearsగా వెంకటరమణ అన్న వాళ్ళు చేయిస్తున్నారు. వెంకటరమణ అన్న, నరేష్ అన్న వాళ్ళ అన్న. పిల్లర్లు ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఒక రేంజ్ అనే చెప్పాలి. ఎవ్రీ ఇయర్ యూత్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్ని. హాయ్ పవిక. హాయ్ చెప్పేసరికి పిల్లలు బయటపడి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. ఒక పక్క అయితే ఫుడ్ అయిపోతుంది, చేసిన వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఫుడ్ లేకుండా అయిపోయింది. అన్న లాస్ట్ మేమేనా? అన్న లాస్ట్ మేమేనా? 300 పీపుల్స్కి ఫుడ్ చేయిస్తే వితిన్ 30-40 minutesలో ఫుడ్ మొత్తం ఖాళీ అయిపోయింది. చాలా బాగా ఉన్న ఫుడ్ తినేసి మేమైతే నరేష్ నా వైఫ్ అమ్లు వీడియోస్లో చూసుంటారు, అక్కడికి వెళ్తున్నాం. మా నరేష్ అయితే ఫుల్ బిజీ అయిపోయాడు. చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్ అని చెప్పు. హ్యాపీ వినాయక చవితి కావాలని చెప్పి మనకు రాదు. రే మమ్మీ బొజ్జలో ఎవరున్నారా? నాను తమ్ముడు ఉన్నాడు, చెప్పరా? వెళ్తాడు వీడియో. అప్కమింగ్ 7th, అప్కమింగ్ 8th. బాగుందా? రాడాయనా డానా చూడవు. అసలు ఎక్కడి నుంచి తెంచుకున్నారు? ఈ చెట్ల నుంచి తెంచుకొని కింద వేసుకొని తింటాను. ఈ పాప వాళ్ళ భార్య. ఈ పాప చెప్పు బాగుండవా అంటే అని అడుగుపో. ఈ రోజే అమ్మమ్మ నిన్ను కూడా నేను చూస్తాను. అడు పోయేమే మనవరాలు. ఏమవుతారన్న? తాతనా? మా తాత మిగిలిన రసాలు కూరలు. రసాలు అవన్నీ వాళ్ళ తాత ఎక్కువ మాట్లాడు. వేస్ట్ చేయకూడదు కదా. వెంకటరమణ కూడా ఎత్తుకొస్తుంది. అన్న ఎందుకు నావే సాయంత్రానికి మనకి వస్తాయా? అన్నదానం స్పెషల్ ఏమే? నాకు వద్దురా, నాకు వద్దురా, ఇది ఊది అంటే చెప్పే నీకు వద్దురా పాపరా. అన్నదానం స్పెషల్ ఏమి? ఏం లేదు, స్పెషల్ ఏం లేదు. ప్రతి సంవత్సరం మనం చేసేదే వినాయక చవితికి. అంటే అన్నదానము చేయడం వల్ల చాలా మంది జనాలు తినేసి వెళ్తూ ఉంటారు కదా. అంటే ఒక పూట అందరికీ కడుపు నిండా పెట్టాలని ఆలోచనతో అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. అంటే 3 రోజులు పెట్టచ్చు మీకు ఐడియా ఉంటుంది, కానీ 3 రోజులు పెట్టేంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి. బొమ్మ ఎంత అయింది? మా బొమ్మ 1,30,000 అయింది. ఎన్ని ఫీట్స్? 18 feet ఉంటుంది. 20 feet ఉన్నావా? లేదు, 18 feet. 1,30,000 ఎందుకు? అంటే 92,000 వచ్చేసి బొమ్మ పడింది. మళ్ళీ ట్రావెలింగ్ ఛార్జెస్, అంటే మందు ఛార్జెస్, అంటే మంది అంటే మా బ్యాచ్ చాలా మంది ఉంది, వాళ్ళందరూ ఫిక్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకు 30,000 దాకా. అందరూ చేస్తారు కదా? అందరూ అంటే దాంట్లో కూడా నాలాంటి మంచి పిల్లలు డబ్బులు ఉంటారు కాబట్టి నేను చేయం కాదు.
కాదన్నా ఈరోజు డాన్స్ ఉన్నాయా? ఈరోజు ఉండవు, రేపు చాలా బాగుంటాయి. అంటే అందగా డీజే అని చెప్పేసి బాగుంటుంది డీజే. అందగా డీజేనా? అందగా డీజేనా? పేరే అందగా డీజే అనమాట. నిజంగా భలే ఉంటుంది అందగా డీజే. అంటే మనకి యూట్యూబ్ లో సెర్చ్ చేసిన అందగా డీజే గుర్తు ఆల్రెడీ వస్తుంది, ఒకసారి సెర్చ్ చేయండి. సరే, మళ్ళా నువ్వెప్పుడు డాన్సా? మనదంతా రేపు తెల్లారితో స్టార్ట్ అవుతుంది. రేపు తెల్లారితో స్టార్ట్ అయ్యి రేపు నైట్ వరకు నిలుపు లేకనే వేస్తాం. ఒళ్ళు నొప్పులు మన నెక్స్ట్ డే వచ్చేసి పడుకుంటే లేవన్నమాట. ఎన్ని డేస్ అంటే ఒక హాఫ్ డే అట్లా. హాఫ్ డేకే రికవరీ అయిపోతావా? అంతే. ఇంకేం పెద్ద గట్టి మనిషి అయినావా? అట్లుంటుంది మనతోటి. అట్లుంటది కానీ మా వీడియో వైరల్ అయితే మళ్ళీ కావాలని చెప్తాం మళ్ళీ. కాదు, ఇది ఏం ఏరియా? ఇది వచ్చి ఎలమంద క్రాస్. మీ యూత్ అందరూ? మా యూత్ కూడా ఒక పేరు ఉంది. ఏందో? ఏందో? పంచముఖ వినాయక సెంటర్. పంచముఖ వినాయక సెంటరా? అంటే బండి వచ్చేటప్పుడు ఈ పేరుతో వస్తుందా? ఈ పేరుతో వస్తుంది, పంచముఖ వినాయక. ఎలమంద క్రాస్ అని రాదా? అక్కడ ఆంటీ సాంబార్లు ఎక్కువ అడ్డుగానే కింద ఎలమంద క్రాస్ మెయిన్ సెంటర్ వస్తుంది, పైన పంచముఖ వినాయక సెంటర్. అయితే బలంగానే ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఈ నిమజ్జనానికి? ఏముంది, డీజే ఉంది, డ్రమ్స్ ఉన్నాయి. అంటే 2 అడుగులు వెనక్కి చెరువు ఉంటుంది, ఆనే నిమజ్జనం చేయొచ్చు. అవును, ఆడే కదా నిమజ్జనం కూడా. ఊరంతా చూడాలి కదా. అంటే వాళ్ళు చూసేది కాకుండా మనం కూడా ఎంజాయ్ చేయలేదు కదా. నేనైతే చాలా రోజుల నుంచి నా ఫ్రెండ్స్ని కలవడానికి అయితే ఈ ఏరియాలో వెయిట్ చేస్తున్నా. ఎలాగో వచ్చాను కదా అని ఇంకా నరేష్ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మాట్లాడి ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి చాలాసేపు అయితే కొంచెం ఆడుకున్నాము. వీళ్ళింటి ఎంట్రన్స్లో అయితే ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఈ ఎంట్రన్స్ పసుపు కుంకుమ అంతా తమలపాకు. ఈ అసలు ఇంటి దగ్గర తమలపాకు ఎందుకు పెంచుకుంటారో మీకు ఏమైనా తెలిస్తే నాతో చెప్పండి. మా డయానా చిన్నపిల్ల అయిపోయి ఎంత బాగా ఆడుకుంటుందో వాడిదైతే. నాకైతే ఈ గణేష్ చతుర్థి ఓవరాల్గా సాటిస్ఫై, బట్ పర్సనల్గా అయితే అంత సాటిస్ఫైడ్ కాదు. ఎందుకంటే ఎక్కడ వెళ్ళలేను, తిరగలేను కాబట్టి. సో అప్పుడప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ని కలవడం కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది నాకు ఈ టైంలో. ఫ్రెండ్స్ని కలిసి, అంటే ఎప్పుడు ఇంట్లో ఉండడం కంటే అప్పుడప్పుడు వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి కొద్దిసేపు మాట్లాడి రావచ్చు కదా, చాలా బాగుంటుంది ఆ మెమరీస్ అంతా. అప్పుడు ఇలా చేసాం అలా చేసామని. ఇక్కడ వీళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసి నెక్స్ట్ ఇక్కడ పవిక వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, వాడికి ఫస్ట్ గణేష్ చతుర్థి. చాలా క్యూట్గా ఉన్నింది ఈ టీషర్ట్ నాకు చూసినప్పుడు, అందుకని ఈ వీడియో చూపిస్తున్నాను. వాడికి ఇప్పుడు 11 months అనుకుంటాను, నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది. సో ఇది నా మెమరీస్ ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను మీతోటి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ అంటే వాళ్ళు ఎలా ఏర్పాట్లు చేశారు, ఏంటి, ఎంత ఖర్చు పెట్టారు అనేది ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇక్కడైతే గణేష్జీని ఆ పాపం ఒంటరి వదిలేసి ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, పాపం ఎంత బెంగ పెట్టుకున్నాడో ఏమో. ఇప్పుడైతే అను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అనుని కూడా హాయ్ చెప్పేసి వెళ్దామని. ఆహా, నాదే వాడు చూస్తాను. బాగున్నావాను? న్యాచురల్ గా తీయాలి, జనాలకు చూపించాలంటే. అదే నా వాయిస్ వినిపిస్తుంది ఏం రా ఇక్కడ అనుకుంటున్నా. ఏం వాటర్ వద్దు, టీ తాగుతా ఉన్నాం. టీ ఆర్డర్ ఇచ్చావు, సమోసా తింటాం. పంచామృతం. జనాలకి మనం ఏం చూపించాలంటే ఇంట్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, మొత్తం అట్లా చూపించి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనే టిప్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. అసలు ఇంట్లో వాళ్ళకి ఒక టార్చర్ అని చెప్పచ్చు. ఎలా బట్టలు సెట్ చేసుకోవాలి. అసలు ఇరిటేషన్ గురించి మనం వీళ్ళ ఇంట్లో వాళ్ళని అడగాల. అనుతో టిప్స్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా చేస్తాను కుదిరినప్పుడు. అను అయితే పంచామృతం ఇచ్చింది, చాలా టేస్టీగా ఉండింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్చి యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.